ప్రైజ్ ద లార్డ్. ఆయన తన శరణు వచ్చిన వారందరికీ కేడమునై ఉన్నాడు. కీర్తన గ్రంథము 18వ కీర్తన 30వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. అవును, మన దేవుడు ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన శరణు వేడుకుంటారో వారికి ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. బైబిల్లోంచి ఒక ఉదాహరణ మనం గమనించినట్టయితే, గుడ్డివాడు అయినటువంటి భర్తమై రోడ్డు పక్కన భిక్షాటం చేస్తూ బ్రతుకుతున్నటువంటి జీవితం. అయితే అతడు పిలువగా యేసు ప్రభు అక్కడ నిలిచిపోయాడు. హల్లెలూయా. ఆయన జనసమూహం మధ్యలో ఉన్నాడు, గుంపులతో ఉన్నటువంటి జనం మధ్యలో ఉన్నాడు. ఆయనను భర్తమై స్వరానికి ఆగిపోయాడు. భర్తమై మాటకు స్పందించి భర్తమైకి మేలు జరిగించాడు. అంత మాత్రమే కాదు, యాయిరు దుఃఖస్థితిలో ఉండగా యాయిరుతో కూడా తన ఇంటికి నడిచాడు. ఉదయకాల సమయం వారి జీవితాల్లో మేలు చేసినటువంటి దేవుడు ఆయన నీకును మేలు చేయగలడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. వారు ఆయన శరణు జొచ్చినట్టుగా నీవు ఆయన శరణు వేడుకుంటావా? ఆయన నీకు సహాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు.